ఇల్లు కొన్నావా అంటే 40 to 50 శాలరీ వచ్చే వాళ్ళని ఈ క్వశ్చన్ మనం అడిగితే ఎక్కడన్నా శాలరీ తక్కువే కదా, ఇల్లు అనడం అనేది ఇప్పట్లో అవ్వదు, మేబీ ఒక 1 lakh అయితే అప్పుడేమన్నా ఆలోచిస్తానేమో లోన్ తీసుకొని అని. కానీ ఈ 1 year కూడా లేదా 5 years 4 years ఎప్పుడు మీ శాలరీ 1 lakh అవద్దు, అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సైనిక్పురిలో ఉన్న జనప్రియ సితారాలో 2 BHK 33 lakhs కి అవైలబుల్ గా ఉన్నాయి. ఎండి గారు క్రాంతి కిరణ్ రెడ్డి గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం పూర్తి వివరాలు. నమస్తే అండి. నమస్కారం. బిజినెస్ పరంగా ఆలోచిస్తే ఇది ఒక గుడ్ ఐడియా, ఎందుకంటే ఆ బ్రాకెట్ లో ఉన్న ఎంప్లాయీస్ గురించి ఎవరు ఆలోచించరు, మీరు వాళ్ళ గురించి ఆలోచించారు. అండ్ ఇంకొకటి నార్మల్ వేలో ఒక హ్యూమన్ వేలో ఆలోచించాలి అంటే వాళ్ళకి అసలు ఎక్కడ దరిదాపుల్లో ఆలోచనలో లేని ఒక థాట్ని ప్రస్తుతానికి ఇమీడియట్గా మీకు 2 BHK అందించడానికి నేను రెడీగా ఉన్నానని మీరు ముందుకు తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్స్ 10 blocks లో కట్టారు. ఒకసారి ఆ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది, ప్రస్తుతానికి ఎన్ని అవైలబుల్ ఉన్నాయి? ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 4-5 years అయిందండి. ఆల్రెడీ మొత్తం డెలివర్ అయిపోయింది ప్రాజెక్ట్ అంతా. మొత్తం ఒక 1800 అపార్ట్మెంట్స్ అండ్ అన్ని బిల్డింగ్స్కి ఓసీ వచ్చేసినాయి. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఆల్రెడీ రిసీవ్ అయిపోయింది అండ్ 2-3 BHKs రెండు ఉన్నాయి. ఈ పర్మిషన్ కొంచెం ఓల్డర్ పర్మిషన్ కాబట్టి ఇక్కడ కామన్ ఏరియా పర్సంటేజ్ తక్కువ ఉంటుంది మీకు. ఇదే ప్రాజెక్ట్ ఇప్పుడు నేను ఒకవేళ స్టార్ట్ చేస్తే రూల్స్ మారడం వల్ల కామన్ ఏరియా పర్సంటేజ్ ఎక్కువ అవుతుంది. సో సేమ్ ఫ్లాట్ ఇప్పుడు 33 lakhsలో మేము ఏదైతే 2 BHK ఇస్తున్నామో ఇప్పుడు స్టార్ట్ చేస్తే 33 lakhsలో ఇంకా చిన్న 2 BHK ఇవ్వాల్సి వస్తుంది. అట్లీస్ట్ ఒక 8% చిన్నగా ఉంటుంది. సో దానివల్ల దీనికి ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా ఎక్కువ అనమాట. ఓకే ఓకే ఒకవేళ మీరే కనుక ఇలాంటి ప్రాజెక్ట్ మళ్ళీ టేకప్ చేయాలంటే ఇలాంటిది అయితే మళ్ళీ రాదు, స్పేస్ వైజ్ కానీ. అంటే ఇదే సైజు 2 BHK 40 లక్షలన్నా మినిమం అవుతుంది. 7 లక్షల డిఫరెన్స్. అది కాకుండా ఇక్కడ 3 BHKs కూడా ఉన్నాయి, 2 BHK కూడా ఉన్నాయి. టోటలీ ఒక 100 అపార్ట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. అన్ని అయిపోయినాయి. ప్రాజెక్ట్ ఇస్ ఎండింగ్. ఆక్యుపెన్సీ కూడా 75 to 80% పీపుల్ ఆల్రెడీ వచ్చి ఉంటున్నారు సైట్ లో. సో ఈ లాస్ట్ ఆపర్చునిటీ ఎస్పెషలీ అఫోర్డబుల్ హౌసింగ్. మీరు అన్నట్టుగా 40,000 50,000 ఎంప్లాయీస్ జనరల్ గా ఫర్దర్ గా ఇల్లు కొనాలంటే మినిమం 30 kilometers ట్రావెల్ చేయాల్సి ఉంటుంది వర్క్ డిస్టెన్స్ కి. ఇది మాత్రం సిటీలో సైనిక్పురిలో ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళి 15 kilometers లోపల, ఇన్నర్ సికింద్రాబాద్కి వెళ్ళి ఒక 6-7 kilometers దూరంలోనే ఉన్నది. సో ఇట్స్ వెరీ వెరీ క్లోజ్ ఇన్సైడ్ ద సిటీ డెస్టినేషన్. whoever those 100 are, they are the last lucky 100. అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు సేల్ అయిపోయి, అసలు అంటే ఇంకొంచెం ఇటుపక్క ఉన్న వాళ్ళకైతే అవగాహనే లేదు, కొంచెం హైటెక్ సిటీ ఇటువైపు ఉన్న వాళ్ళకి. ఇప్పుడు మీరు లాస్ట్లో ఇప్పుడు మీరు మాకు వచ్చి చెప్తున్నారు కానీ ఓన్లీ 100 అవైలబుల్ ఉన్నాయి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ గుడ్ న్యూస్, అట్ ద సేమ్ టైం కైండ్ ఆఫ్ డిసప్పాయింటింగ్ న్యూస్ యాజ్ వెల్. No, there is nothing like that. We are going to come up with more projects. అమేజింగ్. బట్ ప్రైస్ కొంచెం వేరే అవుతుందేమో కదా. సో కొత్త స్పెసిఫికేషన్స్, కొత్త మోడల్, కొత్త స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్, లేటెస్ట్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు కొంచెం బికాస్ ద కాస్ట్ ఇస్ ఆల్సో ఇంక్రీస్డ్, యూ కాంట్ ఎక్స్పెక్ట్ ద సేమ్ ప్రైస్. కానీ డెఫినెట్లీ యాజ్ ఏ కంపెనీ మేము ఎప్పుడైనా సరే కస్టమర్ 10% ఆఫ్ ద వాల్యూ తీసుకొస్తే 90% మేము లోన్ అరేంజ్ చేసే పాలసీలో ఉంటాం. అది 1 కోటి రూపాయల ఫ్లాట్ అయినా కావచ్చు, 2 కోట్ల ఫ్లాట్ అయినా కావచ్చు, 3 కోట్ల విల్లా అయినా కావచ్చు. సో స్టార్టింగ్ ఫ్రమ్ దాట్, సో వీ విల్ ఆల్వేస్ బీ వెరీ క్లోజ్ టు ద కస్టమర్ సాలరీ, వెరీ క్లోజ్ టు ద కస్టమర్ సాలరీ. అంటే జనప్రియాస్ ఎజెండా ఏంటంటే నార్మల్గా ఎవ్రీ పర్సన్ హూ ఇస్ దిస్ ఇండస్ట్రీ థింక్స్ అబౌట్ చేసుకున్నామా, మనకెంత లాభం వచ్చింది, ఎంత బ్రాకెట్ చూసుకున్నామని. బట్ మీరు టేకప్ చేసిన ప్రాజెక్ట్స్లో కొంచెం అంత అంటే ఓపెన్గా మాకే మీరు లాభాలు గడించాలి అన్న ఒపీనియన్ అయితే కనిపించట్లేదు. 33 lakhs, this one is, it's kind of buyer side. We have a mission of building about 1 lakh apartments. That's my father's vision. We have come to about 40,000 apartments till now. We have 60,000 to go. That's a big task in the current environment. కానీ ఒక 40,000 అపార్ట్మెంట్లు కట్టి 60,000 అపార్ట్మెంట్లు కడదాం అనుకున్న సంస్థకి, లక్ష్యం అట్లా ఉన్న సంస్థకి వర్సెస్ రియల్ ఎస్టేటే లక్ష్యం అనుకున్న సంస్థకి తేడా అది. ఎందుకంటే యూ హ్యావ్ బిగ్గర్ పిక్చర్ ఇక్కడ. Our aim is to deliver houses. Our aim is not to do real estate business. It's as simple as that. మేము ఒక ప్రాజెక్ట్ టేకప్ చేస్తే అది ఇండ్లు డెలివరీ చేయడం కోసం. దాంట్లో ల్యాండ్ రేట్ ఎక్కువైపోయింది కదా, అమ్ముకొని ప్రాఫిట్ తీసుకుంటే అయిపోద్ది కదా, మనం 1 కోటి రూపాయలకు ఉన్న ల్యాండ్ 4 కోట్లకు అమ్మేస్తే పని అయిపోద్ది కదా అనే థాట్ ప్రాసెస్ లేని సంస్థ. దట్ ఈస్ వై బిగ్ డిఫరెన్స్ మీకు కనబడుతుంది. రియల్ ఎస్టేట్ 40 years అయింది కదా. 40 years ఈ సంవత్సరం ఈ నవంబర్కి వీఆర్ 40. అండ్ కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్, సితారా ప్రాజెక్ట్, జనప్రియ సితారా ప్రాజెక్ట్, ఇదే 5 years బ్యాక్ మీరు ఇంకా తక్కువ అమ్మిన హిస్టరీ కూడా ఉంది. అవునండి. ఈ 5 yearsలో ఎంత పెరిగింది, అప్పుడు ఎంత కమ్మారు? ఫస్ట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆఫ్ ద బిల్డింగ్ తీసుకుంటే నేను ఐ థింక్ దాదాపు
₹2,200 స్క్వేర్ ఫీట్కి కంప్లీట్ చేయగలిగినాను. ఇప్పుడు అది దాదాపు ₹3,000 స్క్వేర్ ఫీట్కి వచ్చింది. కన్స్ట్రక్షన్ మాత్రమే, జిఎస్టీలు అనుకోండి, ట్యాక్స్లు అనుకోండి, కాస్ట్ ఆఫ్ మెటీరియలే అనుకోండి, ఇదే ప్రాజెక్ట్లో అంత డిఫరెన్స్ వచ్చిందన్నమాట. సో ఆబ్వియస్లీ దాట్ డిఫరెన్స్ని ఐ హ్యావ్ టు కాంపన్సేట్. అప్రిసియేషన్ కూడా అవ్వచ్చు. మీరు పెంచారంటే ఫ్లాట్లు ఇప్పుడు మీ దగ్గర అంత 5 years ముందు కొన్న వాళ్ళకు కూడా సేమ్ రేట్ అయి ఉంటుంది కదా. వాళ్ళకి అంతే కదా. ఇప్పుడు నేను అమ్మే రేటు వాళ్ళు అమ్ముకోగలుగుతారు కదా, నేను అమ్మే రేటు వాళ్ళు అమ్ముకోగలుగుతారు. వాళ్ళు ఎంత కొన్నారు 5 years బ్యాక్? వాళ్ళు 4,000 ₹3,500 స్క్వేర్ ఫీట్లో కూడా కొన్నారు. ఇంకా తక్కువ కూడా ఉన్నారు, 3,200 3,500 కూడా కొన్నారు. వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు 5,500 to 5,600 రూపీస్ రేట్ అప్రిషియేట్ అయింది. అమేజింగ్, డెఫినెట్గా అయింది. కాకపోతే వాళ్ళు ముందు కొన్నారు, వాళ్ళు ఈఎంఐలు కట్టినారు. సో వాళ్ళ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేసినారు, వాళ్ళ పార్ట్ ఆఫ్ ద ఎఫర్ట్ వాళ్ళు పెట్టినారు. సో దే రైట్లీ గాట్ ద అప్రిసియేషన్ ఇన్ మై వ్యూ. సో విన్నారు కదండి, ఓన్లీ 100 ఫ్లాట్స్ మాత్రమే రైట్ నౌ అవైలబుల్ ఉన్నాయి. దట్టు మీ బడ్జెట్లో. లేదు ఇంత అమౌంట్ నేను పక్కన పెట్టేసినా నాకు ఎలాంటి నా డైలీ లైఫ్ కానీ లేకపోతే ఈఎంఐస్ బర్డన్ పడదు అనుకున్న వాళ్ళకి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్గా కూడా చాలా బాగా పనికొస్తుంది. ఆల్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి, అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. పూల్, బ్యాడ్మింటన్ ఏరియా, ఇలాగా మనకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీస్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలో అమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి. బ్యాక్వర్డ్ హాల్ కూడా ఉంది. సో కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని మంచి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.